అందరికీ నమస్కారం. నేను మీ కాంగ్రెస్ అభ్యర్థి సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థిని గాడి తిలక్ బాబు. నేను కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంటే నిన్న ఇడుపులపాయలో శర్మిలా మేడం గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. నేను పార్టీకి ఎంతో రుణపడి ఉంటాను. అదేవిధంగా నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా నేను బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేసి ఉన్నాను. నా సేవలకు మెచ్చి నన్ను నిన్న ఇడుపులపాయలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సూలూరుపేట నియోజకవర్గానికి నన్ను నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీని వెనకాల నా కష్టం ఎంతో ఉంది. దాన్ని పార్టీ గుర్తించడం నేను పార్టీకి రుణపడి ఉంటాను. అదేవిధంగా పార్టీ ఏదైతే ఉందో నా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి నేను ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఈ 2024 ఎన్నికల్లో కనీసం తక్కువ 20,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి సూలూరుపేట నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తానని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు 2024 గ్యారంటీలు ప్రకటించిన విధంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రకటించిన 9 గ్యారంటీలు ఏమంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ ప్రతి నెల 8,333 రూపాయలు ప్రతి పేద మహిళకు ప్రతి కుటుంబంలో ఒక్కరికి పడుతుంది. అది వచ్చి సంవత్సరానికి ₹1,00,000 లెక్కన పడుతుంది. ఇది చాలా గొప్ప పరిణామం. ఈ యొక్క పథకంలో చాలా బాగుంది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రత్యేక హోదాని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. బాబు వచ్చాడు అన్న వచ్చాడు కానీ ఏం జరగలేదు. కానీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీతో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది. అదేవిధంగా ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లును కట్టించడం జరుగుతుంది. ఉచిత విద్య KG to PG వరకు ఉచిత విద్య అనేది మేము ఈ హామీ ద్వారా ఈ గ్యారంటీలో మేము ప్రకటిస్తున్నాము. అదేవిధంగా ఉపాధి హామీ వాళ్ళకి ఈరోజు కూలీ చూసుకున్నట్లయితే కేవలం ₹116 లేదా ₹130 మధ్యలో జరుగుతుంది. కానీ ఆ కనీస వేతనాన్ని మేము ₹400 మేము పెంచుతున్నాము. అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు చూసుకున్నట్లయితే ₹4,000 పెన్షన్ మేము పెంచుతున్నాము. వికలాంగులకు ₹6,000 పెన్షన్ గ్యారంటీని మేము ఇస్తున్నాము. మొదటి సంవత్సరంలో కేంద్రం ద్వారా ప్రస్తుతం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అదే 30 లక్షల ఉద్యోగాలు కేంద్రం ద్వారా, అలాగే మన రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలను మేము వచ్చిన మొదటి సంవత్సరంలో ఖచ్చితంగా అమలు పరుస్తామని రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో ఇవన్నీ జరుగుతాయని తెలియజేస్తున్నాను. హస్తం గుర్తుకి ఓటేయండి. మళ్ళీ మీరు గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ తిలక్ బాబు, సూలూరుపేట నియోజకవర్గం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి మొట్టమొదటి సంతకము ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా మీద 10 సంవత్సరాల గ్యారెంటీ మీద పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.